ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర మంత్రికి జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, చేయని పనులకు కూడా బిల్లులు చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నవారిని సైతం మాస్టర్లలో చూపుతున్నారని, ఫేక్ కార్డులు సృష్టించి అక్రమంగా నిధులు కాజేస్తున్నారన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ ఉద్దేశమే దెబ్బతింటోందని అవినాష్ రెడ్డి తెలిపారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారణ చేపట్టాలన్నారు. నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతూ అసలు లబ్ధిదారులు నష్టపోతున్నారు. పేదవాడికి చట్ట ప్రకారం అందాల్సిన ఉపాధికి గండి కొడుతున్నారని, ఈ అంశంపై వెంటనే కల్పించుకుని అక్రమాలను నిగ్గు తేల్చాలన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. మరోవైపు రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలి కొదిలేశారని మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలుదారు రైతులనైతే చంద్రబాబు అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కారుమూరి, జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్దపీట వేస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోవడం బాధాకరమన్నారు. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్దపీట వేశారు. పంట నష్టం వచ్చినా అందుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. చంద్రబాబు వచ్చాక కౌలుదారీ కార్డులు తొలగించారు. ఖరీఫ్ సీజన్కు మరో 15 రోజులే సమయం ఉంది. ఈలోపు కౌలుదారులకు కూడా న్యాయం చేయాలి. 80% మంది ఉన్న కౌలు రైతుల మేలు పట్టించుకోకపోవడం దారుణం. జగన్ హయాంలో తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేశారు. కౌలు రైతుకు కూడా కార్డులు ఇస్తే ఎక్కడ ప్రభుత్వం మేలు చేయాల్సి వస్తుందోనని చంద్రబాబు ఇవ్వటం లేదు అని పేర్కొన్నారు. 32 లక్షల మంది కౌలు రైతులు చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి? వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. వ్యవసాయం దండగా అనే ఆలోచనలోనే ఇంకా చంద్రబాబు ఉన్నారు. అమరావతి మీద చూపే ప్రేమ రైతుల మీద కూడా చూపించండి. పొగాకుకు ధరలు లేక రైతులు కన్నీళ్లు పెడుతుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు? పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో 18,000 ఉన్న ధర ఇప్పుడు 10,000 కూడా లేదు. రైతులను వదిలేసి అమరావతి, భ్రమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నారన్నారు. పొగాకు రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటోందని, వారి తరపున పోరాటం చేస్తామని, పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం వాడుకుంటున్నారని మండిపడ్డారు.